గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు జీవిత బీమా సంస్థల ఖాతాలకు సంబంధించి వాల్యుయేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అనేది ఈరోజు చెప్పుకున్నామండి. వాల్యుయేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, దీన్నే మూల్యాంకన ఆస్తప్పుల పట్టి అంటారు. అంటే జీవిత బీమా సంస్థలు తను ఆర్జించినటువంటి లాభాన్నంతా కూడా అవి తీసుకోవు, ఇది పాలసీదారుల కోసమే ఏర్పాటైంది అనేటటువంటి విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాము. ఈరోజు ప్రతి జీవిత బీమా సంస్థ కూడా 2 సంవత్సరాలకు ఒకసారి అది మూల్యాంకనం అనేటటువంటిది చేసుకుంటుందండి. కారణం ఏంటంటే పాలసీలు అనేవి గడువు తీరడము లేదా మరణం ద్వారా ఇందులో ఉత్సవరిస్త ఫస్ట్ అనేటటువంటి దాని ద్వారా ఇక్కడ చెల్లింపులు అనేవి చేస్తుంది. కాబట్టి మరి ఇలాంటి నికర చెల్లింపులు అంటే మన సంస్థ ఆర్జించినటువంటి జీవిత బీమా నిధి అంటే రెవెన్యూ ఖాతా ద్వారా ఆర్జించినటువంటి నిధిని లేదా మిగుల్ని ఆ ఉన్నటువంటి సంవత్సరాలలో చెల్లించగలిగినటువంటి బాధ్యతని ఆ నిధి సరిపోతుందా లేదా అనేటటువంటి విషయాన్ని తెలియచేసుకోవడం కోసం ఇక్కడ బీమా గణకులు చేసేటటువంటి ప్రక్రియే ఈ వాల్యుయేషన్. అంటే బీమా గణకులు చేసేటటువంటి మూల్యాంకనాన్ని మనం వాల్యుయేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్గా చెప్తామండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే జీవిత బీమా నిధి అనేటటువంటిది మనం లెక్కలో కడతామండి. ఇక నికర రుణ బాధ్యత అంటే వాస్తవంగా ఆ జీవిత బీమా నిధి ద్వారా అటు పాలసీదారులకి చెల్లించగలిగేటటువంటి స్థితిలో సంస్థ ఉంటే కనుక మనకి అంటే మనం ఆర్జించినటువంటి నిధి సంస్థ అప్పుడు కొలది వాళ్ళు చెల్లించగలిగినటువంటి బాధ్యతకి సరిపోయేటట్టుగా ఉండి ఇంకా మిగిలితే దాన్ని సర్ప్లస్ గాను లేదా సరిపోలేకపోయినట్లయితే దాన్ని డెఫిసిట్ గాను లోటు గాను ఇక్కడ బీమా గణకులు అనేటటువంటి వాళ్ళు చెప్తారండి. సో ఇక్కడ ఈ వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ అనేటటువంటి అంటే నిధి ఆధారంగా మనకి ఉండేటటువంటి రుణ బాధ్యతను తెలుసుకోవడం కోసం తయారు చేసేటటువంటి ఒక పట్టి అండి ఇది. ఇంకో విషయం ఏంటంటే ఇందులో 1956 సెక్షన్ 28 ప్రకారము ప్రతి జీవిత బీమా కంపెనీ కూడా తను ఆర్జించినటువంటి మిగుల్లోంచి 95% ఆఫ్ ద పార్ట్ పాలసీ హోల్డర్కి పే చేస్తుందండి. అర్థమైందా? 95% అంటే తన మిగిలినటువంటి సర్ప్లస్లోంచి. సర్ప్లస్ ఎలా వస్తుందని చెప్పాము మనం, ఈ వాల్యుయేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ వేయడం ద్వారా మనకి ఇక్కడ సర్ప్లస్ అనేటటువంటిది వస్తుంది. అంటే ఉదాహరణకి ఒక జీవిత బీమా నిధి అనేది ఒక 10 లక్షలు ఉందనుకోండి. సో ఉదాహరణకి జీవిత బీమా నిధి మనం రెవెన్యూ ఖాతా ద్వారా తేల్చినటువంటి మొత్తం ఒక 10 లక్షల రూపాయలు వచ్చిందనుకోండి. ఇందులో అప్పటి కొలది పాలసీదారులకి వాస్తవంగా చెల్లించవలసినటువంటి రుణ బాధ్యత నెట్ లయబిలిటీ మనకు ఒక 8 లక్షలుగా ఉందనుకోండి. ఈ 2 లక్షలని మనం సర్ప్లస్గా చూపిస్తామండి. దట్ ఈస్ కాల్డ్ వాల్యుయేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. సో ఈ 2 లక్షలని ఈ సర్ప్లస్ అంతా కూడా జీవిత బీమా సంస్థ తినేయడం అనేటటువంటి జరగదండి. ఈ 2 లక్షల్లో ఆ లాభంలో వాటా అనేటటువంటిది అంటే ఇందులో 95% అనేటటువంటిది పాలసీదారులకు చెల్లిస్తుందండి. మిగిలినటువంటి 5% అంటే ఈ మిగిలిలో వచ్చేటటువంటి లాభం ద్వారా ఇందులో 95% ఆఫ్ ద షేర్ ఈస్ ట్రాన్స్ఫర్ టు పాలసీ హోల్డర్స్. ద రిమైనింగ్ 5% ఈస్ ట్రాన్స్ఫర్ టు ఆ గవర్నమెంట్ ఏదైనా కనుక సూచించినట్లయితే దానికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది చేస్తుంది. బికాజ్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ సర్వీస్ మోటివేటెడ్ ఫర్మ్ అండి. సో ఇది ఒక సెకండ్ మోడల్గా మనం చెప్పుకుంటాము జీవిత బీమా సంస్థలకు సంబంధించి. అలాగే దీనికి సంబంధించి ఒక లెక్క మనం చేద్దామండి. తర్వాత మిగతా లెక్కలు మీకు మన గ్రూప్లో పెట్టడం చేస్తాను. అలాగే మీకు 3rd యూనిట్కి సంబంధించి మనం అదంతా కూడా నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ సంబంధించి ఇది వరకు మీరు చదువుకున్నారండి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ కానీ రిసీట్ అండ్ పేమెంట్ అకౌంట్. ఇక్కడ ఓన్లీ ఈ ఇయర్లో మీకు థియరీ మాత్రమే ఉంది. అందులో దానికి సంబంధించినటువంటి కొంచెం ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్గా అడిగేటటువంటి క్వశ్చన్లు మీకు మన
గ్రూప్లో నేను మీకు ఆల్రెడీ పెడతాను. ఆ థర్డ్ యూనిట్ అంతా కూడా అది మీరు చదువుకోండి, ఆ క్వశ్చన్లు చదువుకోండి, సరిపోతాయండి. ఇక వీటికి సంబంధించినటువంటి నోట్స్లు కూడా మీకు ఇచ్చేస్తానండి. కారణం ఏంటంటే మనకి రేపు 24 నుంచే ఎగ్జామ్ డేట్ అనేటటువంటి కమెన్స్మెంట్ చేశారు కాబట్టి కొంచెం ఫాస్ట్ అప్ అనేది చేద్దామండి సిలబస్ రీత్యా. సో ఈరోజు ఈ వాల్యుయేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్కి సంబంధించి మీరు లెక్కలు చేద్దామండి. ఇది ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి మా విషయం అండి. సో దీన్ని మిగతా దాన్ని వాటాల్ని, ఆ లాభంలో వాటా అనేటటువంటిది ఏ విధంగా లెక్క కడతారు ఏంటనేది లెక్కను బట్టి మనం చూద్దామండి. ఓకే, రాసుకోండి. ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ gets its valuation made once in every 2 years. The life insurance fund on 31st December 2005 amounted to rupees 41,92,000. 41,92,000 before providing for rupees 32,000 for the shareholders dividend for the year 2005. Its actual valuation on 31st December 2005 disclosed net liability of rupees 40,40,000. 40,40,000 40,40,000 under the assurance and annuity contracts. An interim bonus of rupees 40,000 was paid to the policy holders during the period ending 31st December 2005. Okay, prepare the statement showing the amount now available as bonus to policy holders. And ఒక జీవిత బీమా కార్పొరేషన్
ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మూల్య నిర్ధారణ చేయిస్తుంది. మూల్య నిర్ధారణ చేయిస్తుంది. డిసెంబర్ 31, 2005 జీవిత బీమా నిధి మొత్తము సంవత్సరానికి వాటాదారులకు డివిడెంట్కు గాను 32,000 రూపాయలు ఏర్పాటు చేయకముందు 41,92,000 రూపాయలుగా ఉన్నది. డిసెంబర్ 31, 2005 నాడు దాని బీమా గణక సంబంధమైన మూల్య నిర్ధారణ తెలియచేసిన ప్రకారము జీవిత బీమా వార్షికాల ఒప్పందానికి గాను ₹40,40,000 రూపాయలు నికర రుణ బాధ్యతను చూపుతున్నది. డిసెంబర్ 31, 2005తో అంతమయ్యే 2 సంవత్సరాల కాలంలో 40,000 రూపాయలు మధ్యకాలిక బోనస్ చెల్లించినారు. పాలసీదారులకు బోనస్ ఎంత చెందుతుందో తెలుసుకోవడానికి చూపే నివేదికను తయారు చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, మనకి జీవిత బీమా నిధి లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ వచ్చి 40,92,000 రూపాయలు లెక్కలు ఇవ్వడం జరిగింది. అలాగే నెట్ లైబిలిటీ నికర రుణ బాధ్యత యాజ్ పర్ ద వాల్యుయేషన్ యాక్చురీస్ రిపోర్ట్ నెట్ లైబిలిటీ మనకి 40,40,000 రూపాయలు ఇచ్చారండి. ఇక ఇంటీరియం బోనస్ మధ్యకాలిక ఇంటీరియం బోనస్ వచ్చి ఒక 40,000 రూపాయలు మనకి లెక్కలో ఇవ్వడం జరిగింది. అలాగే డివిడెంట్ వచ్చి జనరల్ డివిడెంట్ వచ్చి ఒక 32,000 రూపాయల లెక్కలో మనకి ఇచ్చారు. సో పాలసీదారులకి సంబంధించినటువంటి బోనస్ అనేటటువంటిది వాళ్ళకి వాటాదారులకి ఎంత మొత్తం చెల్లించబడుతుంది అనేటటువంటి విషయాన్ని మనకి అడగడం జరిగింది. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ నెట్ లైబిలిటీ అనేటటువంటి మాట మీకు లెక్కలో కనపడిందంటే ఖచ్చితంగా మీరు వాల్యుయేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీటే చేయాలి. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అని అన్నాం కదా అని చెప్పి ఆస్తులు అప్పులు అని రాస్తాం, కానీ అది బాధ్యత సంబంధించి మన యొక్క ఆర్థిక స్థితిని తెలియచేసేటటువంటి అంశంగా మీరు పరిగణలో తీసుకోవాలండి. అర్థమవుతుందా? కాబట్టి చూడండి,
ఇక్కడ వాల్యుయేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ మనకి డేటు ఇచ్చారు కదా, డేట్ ఇచ్చారు చూడండి మనకి. ఓకే, మూల్యాంకన ఆస్తి అప్పుల పట్టి, వాల్యుయేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, ఇది జనరల్గా ఈజీగా ఉండేటటువంటి ప్రాబ్లమ్స్. ఇది వాల్యుయేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st December 2005. అది మనకి డేటు ఇచ్చినటువంటి ఇది. ఇక్కడ హెడ్డింగ్ పెట్టుకున్నారు కదండి, వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ అని. సో ఇక్కడ మీరు వివరాలు మొత్తము అప్పులు ఆస్తులు అప్పులు అని రాయకూడదండి. వాల్యుయేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అనేది మన యొక్క స్థితిని తెలియచేయడం కోసం చేసేది ఆస్తి అప్పుల పట్టి. కాబట్టి ఇక్కడ మనం ఆర్జించినటువంటి నిధి నుంచి మనం అప్పటి వరకు చెల్లించగలిగినటువంటి బాధ్యతని ఇక్కడ తెలుసుకుంటూ మనకి ఏమైనా మిగిలిందా లేదా లోటులో ఉన్నామో అనేటటువంటిది ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ ఆస్తి అప్పులు పట్టి అని అన్నారు కదా అని చెప్పి ఆస్తులు అప్పులు మాత్రం చూపించకండి. సో పర్టిక్యులర్స్ రూపీస్, అలాగే పర్టిక్యులర్స్ క్రెడిట్ వైపు రూపీస్. మీకు ఈ లెక్కలో ఈజీగా అర్థం అవడం కోసం జీవిత బీమా నిధి అనేటటువంటి లెక్కలో ఇస్తారండి. అది బై లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఫండ్. జీవిత బీమా నిధి అనేటటువంటి దాన్ని మీరు ముందుగా క్రెడిట్ వైపు చూపించండి. అర్థమైందండి, డెబిట్ క్రెడిట్. ఎంత ఇచ్చాడు మనకి? 40,92,000. చాలా ఈజీగా ఉండేటటువంటి ప్రాబ్లం అండి. అలాగే బీమా యాక్చురీస్ మనకి తేల్చినటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే టు నెట్ లయబిలిటీ, నికర రుణ బాధ్యత ఇక్కడ చూపించండి. ఎంత ఇచ్చాడు మనకి? 40,40,000. అంటే మన దగ్గర ఉండేటటువంటి నిధి, ఈ నిధి అనేది రెవెన్యూ ఖాతా ద్వారా ఆర్జన చేయబడినటువంటి మొత్తం. మనకి 99% ఎగ్జామినర్ ఇది ఇచ్చేస్తున్నాడండి, ఎల్ఐసి ఫండ్. ఈ వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్కి సంబంధించి ఇన్ కేస్ ఒకవేళ ఇవ్వకపోతే ఈ నిధి అనేది మనకి రెవెన్యూ ఖాతా వేసి రెవెన్యూ ఖాతా ద్వారా ఈ నిధి కట్టుకుని మనం ఈ వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ వేస్తామండి. అది కొంచెం ఒక 10 నిమిషాలు టైం టేకెన్ అనమాట. మ్యాక్సిమం 99% మనకి ఇలాగే ఇస్తున్నారు లెక్కలు. ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను నేను, నిధి మన దగ్గర ఉండేటటువంటి నిధి 41,92,000 ఉంది. ఇక్కడ వచ్చి ఇది బాధ్యత, అప్పటి వరకు చెల్లించవలసినటువంటి బాధ్యత కొరకు చూసినట్లయితే 40,40,000 ఉంది. అంటే ఇంకా మన జీవిత బీమా సంస్థకి మిగిలినటువంటిది ఏర్పడింది నిధి. అర్థమవుతుందా? ఇది ఎక్కువ ఉండి ఇది తక్కువ ఉంటే మిగులుగా చూపించాలి, గుర్తుపెట్టుకోండి. అదే నికర రుణ బాధ్యత ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు లోటు కింద తీసుకుంటాం. లోటు ఎప్పుడైతే ఉందో పాలసీదారులకి 95% ఇవ్వడానికి ఇంకేమీ సోర్సెస్ ఉండదన్నమాట. టు సర్ప్లస్, టు మిగులు అని రాయాలి. దట్ ఈస్ బ్యాలెన్సింగ్ ఫిగర్. ఎంతండి? 1,52,000 అర్థమైందా? ఇది ఈ వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. అంటే ఇచ్చినటువంటి లెక్కలో మనకి జీవిత బీమా నిధి అనేటటువంటిది ఇస్తారండి. రెండోది నికర రుణ బాధ్యత ఇస్తారు. ఈ జీవిత బీమా నిధి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇది క్రెడిట్ వైపు చూపించండి. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గివెన్ ద ఎగ్జామినర్, కంపల్సరీ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఆ రెవెన్యూ అకౌంట్ అండి. వీ విల్ కంపల్సరీ ప్రిపేర్ రెవెన్యూ అకౌంట్ అండి. దానికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ మన లెక్కలో ఇచ్చుంటారు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఎప్పుడైనా సరే వెన్ వీఆర్ ప్రిపేరింగ్ వాల్యుయేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, కంపల్సరీ ద ఎగ్జామినర్ will give all information about to calculate the valuation of balance sheet. ఓకేనా? ఒకవేళ ఇవ్వకపోతే కనుక మీరు ఖచ్చితంగా రెవెన్యూ ఖాతా అనేటటువంటిది ఇన్ఫర్మేషన్ ఇస్తాడండి. అది ఇచ్చి దాని ద్వారా ఈ ఫండ్ అనేటటువంటి కట్టుకుని ఈ విధంగా మళ్ళీ మనం చూసుకోవాలి. ఒక 10 నిమిషాలు టైం తీసుకుంటుంది. సో ఆ లెక్క మీకు వాట్సాప్లో మన గ్రూప్లో పెడతానండి. అంటే రెవెన్యూ ఖాతా ద్వారా ఈ వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ తయారు చేయడం అనేది ఒక లెక్క ఉందండి. ఎక్కువగా ఆ లెక్క అడుగుతున్నారు. అది మీకు వాట్సాప్ గ్రూప్లో నేను పెడతాను. 99% మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ ఇచ్చేస్తాడండి, లైబిలిటీ కూడా ఇస్తాడు.
సో అప్పుడు ఈ ఫండ్ కన్నా లయబిలిటీ తక్కువ ఉంటే సర్ప్లస్గా తీసుకోండి. ఒకవేళ ఇది ఎక్సెస్ ఆఫ్ లయబిలిటీ ఓవర్ ఫండ్ దట్ ఈస్ కాల్డ్ డెఫిసిట్ అండి. లోటు అంటే బై లోటు డెఫిసిట్ అని రాస్తాం మనం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత కాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ అని ఇక్కడ పెట్టండి. నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే కాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్, లాభాన్ని కనుక్కుంటా. ఎందుకంటే లాభం కనుక్కుంటే ఆ లాభంలో వాటా 95% పాలసీ హోల్డర్కి వెళ్ళిపోతుంది, 5% ప్రభుత్వం వారు సూచించినటువంటి వాటి కోసం ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. అది ఈ టాపిక్లో ఉన్నటువంటి ఉద్దేశము. ఇప్పుడు చూడండి, సర్ప్లస్ మనకి లాభం అక్కడి నుంచి సర్ప్లస్ యాజ్ పర్ ద వాల్యుయేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. మూల్యాంకన ఆస్తి అప్పుల పట్టీ ప్రకారము సర్ప్లస్ యాజ్ పర్ ద వాల్యుయేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. ఇదన్నీ రాయక్క లేకుండా డైరెక్ట్ ఉత్తి సర్ప్లస్ అని రాసిన ప్రాబ్లం ఏం లేదు, పైన ఉంది. అంటే మూల్యాంకన ఆస్తి అప్పుల పట్టీ ప్రకారము మనం కాలిక్యులేట్ చేసినటువంటి మిగులు, దీనికి యాడ్ ఇంటీరియం బోనస్, మధ్యకాలిక బోనస్ అనేటటువంటిది ఏమైనా ఉన్నా, మధ్యకాలిక డివిడెంట్ అని లెక్కలో ఇచ్చినా, అంటే మధ్యకాలిక అన్న మాట ఏమైనా కనుక లెక్కలో ఇచ్చినా మీరు కలిపేయండి. అది వాటాదారులకి ఆ లాభాన్ని నుంచే కదా మనం ఇస్తాం, మధ్యలో చెల్లించాం కాబట్టి అది కూడా ఇక్కడ చూపించండి. 1,92,000. ఇక మైనస్ లెస్ డివిడెంట్ పెయిడ్. డివిడెంట్ మనకి 32,000 రూపాయలు ఇక్కడ డివిడెంట్గా చెల్లించారండి. అర్థమవుతుందా? అలా డివిడెంట్ ఏమైనా కనుక లెక్కలో ఉంటే డివిడెంట్ని తీసేయండి. చాలా ఈజీ అండి, ఇది 10 మార్కులు మనకి సునాయాసంగా వచ్చేటటువంటి ప్రాబ్లము. సో తీసేస్తే 1,60,000 రూపాయలు ఇది ప్రాఫిట్ అండి. అర్థమైందా? ఇప్పుడు ఈ ప్రాఫిట్ అంతా కూడా ఎల్ఐసి సంస్థ అట్టే పెట్టుకోదు అని చెప్పుకున్నాం, అవునండి. నేనేం చేయాలి? మళ్ళీ ప్రాఫిట్ని ఏం చేస్తుందండి? సో కాలిక్యులేషన్ ఆఫ్ నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నానండి, పైన చెప్పేసి నెక్స్ట్ కాలిక్యులేషన్ అమౌంట్ పేబుల్ టు పాలసీ హోల్డర్స్. పాలసీ హోల్డర్కి చెల్లించేటటువంటి మొత్తాన్ని లెక్కించుట. ఇక్కడ చూడండి, మనకి ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? మనకి 1,60,000. దీనిలో మనకి సో ఇది 1,60,000 దాకా వచ్చినటువంటిది. పాలసీదారులకి పాలసీ హోల్డర్స్ విల్ గెట్ 95% ఆన్ ప్రాఫిట్. అంటే 1,60,000లో మనకి 95% వచ్చి పాలసీ హోల్డర్కి వెళ్తుందండి. పాలసీ హోల్డర్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అది వచ్చి మనకి 1,52,000 వచ్చిందండి. దీంట్లోంచి లెస్ ఇంటీరియం బోనస్, ఇది వరకు ఆల్రెడీ వాళ్ళకి పే చేస్తాం కాబట్టి ఈ లాభంలో ఒక 40,000 రూపాయలు ఇంటీరియం బోనస్ అనేటటువంటిది అక్కడ మనం లాభానికి కలుపుకుంటామండి. ఇక్కడ చెల్లించేసాం కాబట్టి ఇక్కడ తీసేయాలి. తీసేస్తే 1,12,000 రూపాయలు ఇది పాలసీదారులకి, చెల్లించవలసినటువంటి మొత్తము. అమౌంట్ డ్యూ టు పాలసీ హోల్డర్స్.
ఇక రిమైనింగ్ 5% గవర్నమెంట్ సూచించినటువంటి విధంగా మిగతా అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అంతేనండి లెక్క. చాలా సింపుల్ టాపిక్ ఇది, ఈజీగానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ అన్నాడు కదా అని చెప్పి అప్పులు ఆస్తులను చూపించద్దండి. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అనేటటువంటి స్థితి గురించి మనం తెలియజేసుకుంటున్నాము. అంటే జీవిత బీమా సంస్థలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తాను చెల్లించవలసినటువంటి బాధ్యతల్ని తెలుసుకోవడం కోసము, తాను అప్పటి వరకు ఉండేటటువంటి నిధిని ఆధారంగా తాను చెల్లించవలసినటువంటి బాధ్యత ఎంత ఉంది అనేది తెలుసుకుంటాయండి. అలా బాధ్యతను లెక్క చూపేటటువంటి వ్యక్తులు బీమా గణకులు, యాక్చురీస్ అంటాము. సో వాళ్ళు తయారు చేసేటటువంటిదే ఇక్కడ వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ అండి. ఇది ఇంతకుముందు 3 సంవత్సరాలకు చేసేది, ఇప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి చూసుకుంటున్నారు. ఇక ఎల్ఐసి చట్టం 1956 సెక్షన్ 28 ప్రకారము తను వచ్చినటువంటి లాభాన్ని అంతా కూడా అట్టే పెట్టుకోదండి. అందులో 95% ఆఫ్ ద షేర్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు పాలసీ హోల్డర్స్. ఒకవేళ ఎగ్జామినర్ ఎల్లో ఏదైనా ఒక 70% 80% ట్రాన్స్ఫర్ చేయండి అంటే ఆ పర్సెంటే చేస్తారు. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాన్ పెన్షన్ హౌ మచ్ పర్సెంటేజ్ ట్రాన్స్ఫర్ టు పాలసీ హోల్డర్, ఖచ్చితంగా మీ మైండ్లో 95% అనేది మీకు ఆ మైండ్లో ఉండాలండి. ఇక ఇందులో నెక్స్ట్ విషయం ఏంటంటే జీవిత బీమా నిధి అనేది మనం ఎప్పుడు కూడా క్రెడిట్ వైపు వేయాలండి. నికర రుణ బాధ్యత నెట్ లయబిలిటీ డెబిట్ వైపు చూపించాలి. మన ఫండ్ ఎక్కువ ఉండి రుణ బాధ్యత తక్కువగా ఉంటే అది సర్ప్లస్గా తీసుకుంటాము. అదే రుణ బాధ్యత ఎక్కువ ఉండి అంటే మన చెల్లింపులు ఎక్కువైపోయి మన దగ్గర ఉండేటటువంటి ఫండ్ తక్కువగా ఉంటే కనుక డెఫిసిట్ కింద చూపిస్తాము. ఆ డెఫిసిట్ వచ్చినప్పుడు ఇంకా ఈ విధంగా ఏమీ మీరు రాయవలసినటువంటి అవసరం లేదు, అక్కడితో చేస్తే సరిపోతుందండి. ఇది మీరు ఏం చేస్తారంటే ఇంకొక లెక్క చెప్తానండి, మీరు అంకెలు మార్చుకోండి చాలు. పై లెక్కనే ఈ లెక్కకే అంకెలు మార్చుకోండి. అంటే చూడండి ఆ డేటు వచ్చి 30 మార్చి 2012 కింద వేసుకోండి. 30 మార్చి 2012 తీసుకోండి. ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ వచ్చి 60,64,500. ఇందాక మనం 41,92,000 చూపించాం కదండి, దాని ప్లేస్లో జస్ట్ మొత్తం లెక్క అంతా రాయని అవసరం లేకుండా 60,64,500. అలాగే మనకి నెట్ లయబిలిటీ 54,21,500. 54,21,500. ఇక్కడ డివిడెంట్ వచ్చి 30,000 రూపాయలు. డివిడెంట్ వచ్చి 30,000 రూపాయలండి. అది ఇంటీరియం బోనస్ కనుక తీసుకోండి, లేదా బీమా గణక ఖర్చులు అన్న అదే ఇంటీరియం బోనస్ వచ్చి 30,000 రూపాయలు తీసుకోండి. ఓకే, ఇది వాడు ఇచ్చినటువంటి లెక్క అండి. ఇందులో డివిడెంట్ లేదు కాబట్టి ఓన్లీ ఇంటీరియం ఒకటే కలుపుకుంటారు, మిగతా డివిడెంట్ విషయంలో డాష్ పెట్టేసుకుంటారండి. సో మీరు చేయండి, ఇంటి దగ్గర ట్రై చేయండి. అలాగే మీకు ఈ రెవెన్యూ ఖాతా ఆధారంగా లెక్కలు తయారు చేసేటటువంటి లెక్కలను కూడా మీకు ఒక వాట్సాప్లో పెడతానంటే ఆ లెక్క, దానికి సంబంధించిన సొల్యూషను. అట్లాగే 3rd యూనిట్కి సంబంధించి మీకు గ్రూప్లో దాని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా మీకు పెట్టడం జరిగింది. అలాగే ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్స్, ఎల్ఐసి అకౌంట్స్ సంబంధించి మనకి ఉండేటటువంటివి థియరీ క్వశ్చన్స్ కూడా మీకు గ్రూప్లో పెడతాను, చదువుకోండి అవి 3 యూనిట్లు. ఇక నెక్స్ట్ మనం ఎలక్ట్రిసిటీ అకౌంట్స్ అనేది చెప్పుకుందామండి రేపు. అది కూడా 2 క్లాసుల్లో అది కూడా చెప్తాను మీకు. తర్వాత ఫైర్ ఇన్సూరెన్స్ సంబంధించి మనం చెప్పుకుందాం, జనరల్ ఇన్సూరెన్స్. ఇక ఎల్ఐసి దాంట్లో ఇంకొక చిన్న మోడల్ అండి, ఇదేం లేదండి, మనకి ఈ లెక్క చూడండి, మనకి బ్యాంకింగ్ రీకన్సిలైజేషన్ స్టేట్మెంట్ లాగే ఇక్కడ డెబిట్ అంటే యాడ్ చేయవలసినవి లెస్ చేయవలసినవి యాడ్ చేసి ఒక తప్పుడుగా మనకి జీవిత బీమా నిధి అనేటటువంటిది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మీరు సరైనటువంటి ఆర్డర్లో తయారు చేయమని అడుగుతున్నాడు. ఇది కూడా ఒక చిన్న మోడల్, ఇది అర్థమైందండి. సో దానికి సంబంధించి లెక్క రాసుకుంటే అర్థమవుతుంది. దాని లెక్కలు కూడా మీకు గ్రూప్లో, మిగతా లెక్కలు కూడా ప్రాక్టీస్కి మీ గ్రూప్లో నేను పెడతానండి.
రాసుకోండి. The revenue account of life insurance company showed the life fund of rupees 23,71,000 on 31st/12/2006 before taking into account the following items. 31/12/2006తో అంతమయ్యే సంవత్సరానికి ఒక జీవిత బీమా సంస్థ రెవెన్యూ ఖాతా 23,71,000 జీవిత బీమా నిధిని చూపుతున్నది. తరువాత ఈ క్రింది వాటిని లెక్కలోకి తీసుకోనట్లుగా గమనించారు. రాసుకోండి. 1. Claims intimated but not admitted rupees 89,215. క్లెయిములు తెలియపరచిన ఇంకా చెల్లించబడనివి 89,250 రూపాయలు. నెక్స్ట్ 2వ పాయింట్, బోనస్ యూటిలైజ్డ్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం తగ్గింపుగా వినియోగించిన బోనస్ 13,500 రూపాయలు. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులపై రావలసిన వడ్డీ 29,750. నెక్స్ట్, అవుట్ స్టాండింగ్ ప్రీమియం, వసూలు కావలసిన ప్రీమియం 27,000. క్లెయిమ్స్ కవర్డ్ అండర్ రీఇన్సూరెన్స్, పునర్భీమా క్రింద రావలసిన క్లెయిములు 40,500. పన్ను కోసం ఏర్పాటు ప్రావిజన్ ఫర్ ట్యాక్సేషన్ 31,500. ఓకే, పాస్ జర్నల్ ఎంట్రీస్ giving effects to the above adjustments and show the statement of adjusted life fund. ఓకే, పై వాటికి సర్దుబాటు పద్ధతులు రాసి సర్దుబాటు జీవిత బీమా నిధిని చూపే నివేదికను తయారు చేయండి. అంటే ఇక్కడ
జీవిత బీమా నిధి అనేటటువంటిది తయారు చేయడం చేశారండి. అయితే ఇందులో ఆ నిధి అనేటటువంటిది తయారు చేసేసే నాటికి కొన్ని అంశాలను వాడు మర్చిపోవడం జరిగింది, లెక్కలో తీసుకోకుండా తయారు చేశారు. మీరు ఆ నిధిని ఈ అంశాలని కూడా లెక్కలోకి తీసుకుని సరైనటువంటి నిధిని లెక్కించమని అడుగుతున్నారు. ఇక్కడ మామూలేనండి, మనకి అక్కడ రెవెన్యూ ఖాతాలో మనం ఏమైతే చేస్తామో అవే పాయింట్లను ఇక్కడ కూడా మనం చేయడం అనేది చూడాలి. సో చూడండి, ముందు అడ్జస్టెడ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ కట్టిన తర్వాత ఇంట్రెస్ట్ చెప్పుకుందాము. హెడ్డింగ్ పెట్టుకోండి. Statement showing the life fund on డేట్ ఇచ్చాడు కాబట్టి డేట్ చూపించాను 31/12/2006. మామూలుగా మనం బ్యాంక్ రీకన్సిలైజేషన్ స్టేట్మెంట్ లాగే చూపించండి. ఇక షెడ్యూల్ ఏమి ఉండవండి, ఇన్నర్ కాలము అవుటర్ కాలం అంతే, ఇంకేమీ వేయని అవసరం లేదు. వివరాలు, పర్టిక్యులర్స్, అమౌంట్, రూపీస్ అమౌంట్. ముందు జీవిత బీమా నిధి వేయండి. లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్, జీవిత బీమా నిధి, జీవిత బీమా నిధి అనేది ఎంత ఇచ్చాడు మనకి? 23,71,000 వాడు లెక్కలో మనకి ఇచ్చినటువంటిదేనండి. దీనికి యాడ్ అవుట్ స్టాండింగ్ ప్రీమియం, రావలసినటువంటి ప్రీమియాలు కలుపుతామండి. చెల్లించవలసిన గయ్యాలు లాంటివి ఏమైనా ఉంటే తీసేస్తాం, అంతే ఈ లెక్క. అవుట్ స్టాండింగ్ ప్రీమియం. సో అవుట్ స్టాండింగ్ ప్రీమియం వచ్చి చూడండి, ఇక్కడ మనకి లెక్కలో 27,000 రూపాయలు ఇచ్చారు. ఇన్నర్ కాలంలో చూపించండి అవుట్ స్టాండింగ్ ప్రీమియం 27,000. అలాగే దీనికి బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం చెప్పాను కదండి. రెండు కూడా ఒక చోట ప్రీమియం కలుపుతాము, అంటే రెండవ చోట సరెండర్స్ బెనిఫిట్స్ పెయిడ్ దాంట్లో చూపిస్తాము. ఇక్కడే ఒక చోట యాడ్ చేయడము, ఒక చోట లెస్ చేయడము చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ అడ్జస్ట్మెంట్. బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం ఎంత ఇచ్చాడండి? ప్రీమియం తగ్గింపుగా వినియోగించిన బోనస్ మనకి 13,500 ఇచ్చాడు. 13,500. ఇది చూడండి, ఇన్నర్ కాలంలో వేయండి. 2, 1, 3, 40,500 ఇక్కడ చూపించండి. అలాగే ఇంకా ఏమైనా రావాల్సినటువంటి వడ్డీ ఉంది చూడండి. ఆదాయాలన్నీ కూడా కలుపుకుంటామండి. ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులపై రావాల్సినటువంటి వడ్డీ. సో అది వచ్చి 29,750. సో ఇది ఇచ్చినటువంటి లెక్కలో మనకి ఏమీ లేవండి. సో 70,250 కలపండి. 70,250 24,41,250. ఇప్పుడు దీనిలోంచి వ్యయాల్ని మనం తీసి చూపించాలండి. వ్యయాలు ఏమన్నాయో చూడండి ఇచ్చినటువంటి లెక్కలో. క్లెయిమ్స్ intimated but not paid. Claims intimated but not paid ఎంత ఇచ్చాడు మనకి? 89,250. దీంట్లోంచి లెస్ రీఇన్సూరెన్స్
పునర్భీమా క్లైమ్స్ ఖచ్చితంగా రీఇన్సూరెన్స్ ఎక్కడుంటే అక్కడ తీసేయాలి. 40,500 రీఇన్సూరెన్స్ క్లైమ్స్ వచ్చి 40,500 తీసేయండి. తీసేస్తే మనకి 48,750. నెక్స్ట్ దీనికి ఇంకేమున్నాయో చూడండి. ఇక్కడ ప్రీమియం ఫర్ ట్యాక్సేషన్, ప్రావిజన్ ఫర్ ట్యాక్సేషన్, అన్ని చెల్లింపు సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసేయండి. మనకు వచ్చేవన్నీ కూడా కలుపుకోండి. అంతే ఈ లెక్కలో ఉన్న ఉద్దేశ్యం. 31,500. మళ్ళీ ఏం చెప్పాను మీకు ఇందాక, బోనస్ రిడక్షన్ విత్ ప్రీమియం ఒకసారి కలుపుతాము, రెండోసారి తీసేయాలి. బోనస్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం, బోనస్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం వచ్చి 13,500. ఎంత వచ్చిందో చూడండి. 3 కలుపుకొని యువతల సైడ్ తీసేయండి. 93,750. 93,750 తీసేస్తే 23,47,500. ఇది మనకి ఏమని రాస్తామండి, లైఫ్ ఫండ్ ఆన్ 31/12/2006 బ్రాకెట్లో ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్స్. అంటే యాక్చువల్గా మనకి ఇంత ఉండాలండి, కానీ ఎంత ఇచ్చాడు మనకి లెక్కలో. దానికి ఏంటంటే అడిషనల్గా రావాల్సిన ఈ ఐటమ్స్ వేయడం మర్చిపోయిన తర్వాత లెక్క కట్టేసారండి. ఇప్పుడు మనం ఐటమ్స్ లెక్కలో తీసుకున్నాము. ముందు వాడు ఇచ్చినటువంటి నిధిని మీరు చూపించండి, లెక్కలో ఇచ్చినటువంటి నిధిని. తర్వాత యాడ్ అంటే మనకు రావాల్సిన జీవిత బీమా సంస్థకి రావాల్సినవి ఏమైనా ఉండేటటువంటి ఆదాయాలన్నింటినీ కలుపుకోండి, వ్యయాలు తీసేయండి. తీసేయగా వచ్చేదే మనకి ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ తర్వాత ఉండే ఫండ్, ఒరిజినల్ ఫండ్ అనేది మనకు వస్తుందండి. ఇక ఇందులో ఈ బోనస్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం అనేది ఒక చోట కలుపుతాము, ఇంకో చోట తీసివేయాలి. అక్కడ మన రెవెన్యూ ఖాతాలో చేసినట్టుగానే ఇక్కడ కూడా అంతేనండి. అంతే, ఇది ఒక మోడలు. ఏమంటే దీనికి పద్ధతులు చెప్తాను, రాసుకోండి. ఇక దీనికి సంబంధించిన లెక్కలు కూడా మీకు 2-3 లెక్కలు మీకు మన గ్రూప్లో పెడతానండి, చూసుకోండి. ఎక్కువగా ఈ 2 మోడల్స్ ఫస్ట్ మోడల్లోనే అడుగుతున్నారు మనకి. సో దీని నుంచి మనకి 15 మార్కులు వచ్చేస్తాయండి. ఇంకా దానికి సంబంధించి ఏదైనా థియరీ క్వశ్చన్ ఉంటే ఆ థియరీ క్వశ్చన్ కూడా మీకు గ్రూప్లో పెడతాను. మీరు త్వరగా ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్గానే ఇంకా ఫాలో అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ 3rd యూనిట్కి సంబంధించి మీ గ్రూప్లో నేను పెట్టేస్తానండి. దాని ఓన్లీ థియరీ క్వశ్చన్స్, ఇదివరకు మీరు చదువుకున్నవే, ప్రాబ్లం ఏమీ ఉండదు అది. ఇక రేపు క్లాసులో మనం ఎలక్ట్రిసిటీ అకౌంట్స్ సంబంధించి సమ్స్ చెప్తానండి. దానికి సంబంధించిన థియరీ కూడా మీకు నేను వాట్సాప్ మన గ్రూప్లో దానికి సంబంధించిన మెటీరియల్ మీకు ఇచ్చేస్తానండి, మీరు చదువుకోవడమే పని అంతే. నెక్స్ట్ ఎంట్రీస్ రాసుకోండి, జనరల్ ఎంట్రీస్. మొట్టమొదటి డేటు 31/12/2006లోనే కదండి అన్నీ జరుగుతా. ఫోటో ఎంట్రీ రాసుకోండి. క్లైమ్స్ అకౌంట్ డెటార్, క్లైముల ఖాతా డెటార్ టు చెల్లించవలసిన క్లైముల ఖాతా, అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ అకౌంట్ డెటార్ టు అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ అకౌంట్ 89,250. 89,250. narration of being the claims intimated but not admitted. ఇంకా తెలియపరిచిన చెల్లించని క్లైములు. నెక్స్ట్ 2 బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం అకౌంట్ డెటార్, ప్రీమియం తగ్గింపుగా వినియోగించిన బోనస్ ఖాతా డెటార్ టు ప్రీమియం ఖాతా 13,500. being the bonus utilized in reduction of premium, ప్రీమియం తగ్గింపుగా బోనస్ను ఉపయోగించినందుకు లేదా వినియోగించినందుకు. నెక్స్ట్ ఎంట్రీ, accrued interest account data to
ఇంట్రెస్ట్ అకౌంట్. రావలసిన వడ్డీ ఖాతా డెటార్ టు వడ్డీ ఖాతా 29,750, 29,750. బీయింగ్ ద ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులపై వడ్డీ రావలసినందుకు. నెక్స్ట్, అవుట్ స్టాండింగ్ ప్రీమియం అకౌంట్ డెటార్ టు ప్రీమియం అకౌంట్. రావలసిన ప్రీమియం ఖాతా డెటార్ టు ప్రీమియం ఖాతా 27,000. బీయింగ్ ద ప్రీమియం, బీయింగ్ అవుట్ స్టాండింగ్ ప్రీమియం బాట్ ఇంటూ అకౌంట్. రావలసిన ప్రీమియం ఖాతాకు పద్దు రాసినందుకు. నెక్స్ట్, క్లెయిమ్స్ అండర్ రీఇన్సూరెన్స్ అకౌంట్ డెటార్ టు క్లెయిమ్స్ అకౌంట్. క్లెయిమ్స్ అండర్ రీఇన్సూరెన్స్ అకౌంట్ డెటార్ పునర్భీమా క్రింద క్లెయిముల ఖాతా డెటార్ టు క్లెయిముల ఖాతా 40,500, 40,500. పునర్భీమా క్రింద క్లెయిములు రావలసినందుకు. బీయింగ్ ద క్లెయిమ్స్ కవర్డ్ అండర్ రీఇన్సూరెన్స్. ఇక లాస్ట్ అకౌంట్ వచ్చి ఇక్కడ ట్యాక్సెస్ అనేటటువంటిది మనం రెవెన్యూ ఖాతా ద్వారా పరిష్కరించుకుంటాం కాబట్టి రెవెన్యూ ఖాతా డెటార్ టు ప్రావిజన్ ఫర్ ట్యాక్సెస్ అకౌంట్. రెవెన్యూ ఖాతా డెటార్ టు పన్నుల కొరకు ఏర్పాటు ఖాతా. బీయింగ్ ప్రావిజన్ ఫర్ ట్యాక్సేషన్ ప్రొవైడెడ్, పన్ను కోసం ఏర్పాటు చేసినందుకు. సో ఇది ఈ ప్రాబ్లంలో మనం రాయవలసినటువంటి పద్ధతులండి. ఇక దీనికి సంబంధించి ఇందాక మీకు చెప్పినట్టుగానే రేపు అది మీకు వాట్సాప్ గ్రూప్లో దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ పెడతానండి, అవి కూడా చూసుకుంటూ ఉండండి. ఇక థియరీ క్వశ్చన్లు కూడా మీకు పెట్టేస్తానండి వేళ, అవి చూసుకోండి. రేపు ఎలక్ట్రిసిటీ అకౌంట్స్కి సంబంధించి రేపు మాట్లాడుకుందాము. ఓకే, థ్యాంక్ యూ.